దగ్గుబాటి ఫ్యామిలీని భూ కబ్జాలు వెంటాడుతున్నాయి. దగ్గుబాటి కుటుంబంపై షేక్ అహ్మద్ కుటుంబం భూ కబ్జా ఆరోపణలు చేసింది. షేర్లింగంపల్లి ఖానామేట్లోని సర్వే నంబర్ 49/1లో తమ 5 ఎకరాల భూమిని కూడా దగ్గుబాటి ఫ్యామిలీ కబ్జా చేసిందన్నట్టు షేక్ అహ్మద్ కుటుంబం చెబుతోంది. 1994లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో షేక్ అహ్మద్కు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే ఆ స్థలాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ కబ్జా చేసిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి వారి 21 ఎకరాల స్థలంతో పాటుగా తన 5 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ సంస్థకి డెవలప్మెంట్ కోసం అప్పగించిందన్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా తెలియజేశారు. దీనిపై మాదాపూర్ పోలీసులకు మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలియజేశారు. ఆ స్థలంలోకి వెళ్లకుండా తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధిత కుటుంబం చెబుతోంది. షేక్ అహ్మద్ అనే అతనికి 94లో అలాట్ అయింది. అలాట్ అయిన దాన్ని కాసాని కృష్ణ అనే అతను 92లోనే అది ఇష్యూ అయినట్టు దానికి జీబీఏ క్రియేట్ చేసి దాన్ని 94లో వాళ్ళ వైఫ్ కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ తో ఈ ల్యాండ్ ని సురేష్ బాబు గారికి 96లో సేల్ చేశారండి. ఆ 96లో వీళ్ళు కొనుక్కున్న సురేష్ బాబు గారు వాళ్ళు 2004 వరకు వెయిట్ చేశారు సార్. ఎందుకంటే దీనికి జియో ఉంది, ఇష్యూ అయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కి 10 years బిలో దాన్ని కొన్నా అమ్మినా ఏదైనా ఇన్వాలిడ్ సార్. 2004 వరకు వెయిట్ చేసి అప్పుడు డాక్యుమెంట్స్ లో వాళ్ళు పేర్లు ఎక్కించుకున్నారు సార్. 5 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. 5 సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, రామానాయుడు గారు, లక్ష్మీనాయుడు గారు, ఇంకొక లక్ష్మి గారండి. 5 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తానండి. 94లో అలాట్ అయ్యండి, 92లో వాళ్ళు జీపీఏ క్రియేట్ చేసుకున్నారు.